న్యూస్. అనంతపురం ఎమ్మెల్యే దక్కుపాటి ప్రసాద్ ప్రధాన అనుచరుడు గంగారం ఇటుకేలకు పోలీసులకు చిక్కాడు. ఎగ్జిబిషన్ నిర్వాహకుడిపై దాడి, నంబూరి వైన్ షాప్ దహనం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న గంగారం నివాళ తెల్లవారుజామున పోలీసులు గోవాలో అదుపులోకి తీసుకున్నారు. నంబూరి వైన్ షాప్ దహనం కేసులో ఇప్పటికే ఎమ్మెల్యే అనుచరులు ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించగా ప్రధాన అనుచరులైన గంగారం, హరి, వీర ఇన్నాళ్లు పరారీలో ఉన్నారు. వీరి కోసం గాలిస్తున్న పోలీసులకు గంగారం గోవాలో ఉన్నట్లు సమాచారం అందడంతో ప్రత్యేక బృందం అక్కడికి వెళ్లి అతన్ని అదుపులోకి తీసుకుంది. అయితే అరెస్ట్ అయిన గంగారాంను ఇవాళ లేక రేపు స్థానిక కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించే అవకాశం ఉంది. అనేకమైన కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎమ్మెల్యే అనుచరుడు గంగారాంని పోలీసులు అదుపులోకి తీసుకోవడం మనం చూస్తున్నాం. సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి యోగానంద్ అందుబాటులో ఉన్నారు. యోగానంద్, మనం చూస్తున్నాం అదుపులోకి తీసుకున్న అతన్ని ఇవాళ లేదంటే రేపు స్థానిక కోర్టులో హాజరుపరిచే అవకాశం కనిపిస్తుంది కదా, సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి అనుకోవచ్చు? అనంతపురంలో గత 10 రోజులుగా సంచలనం రేపుతున్న ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ వ్యవహారంలో కీలక పరిణామాలు చోటు చేసుకుని చెప్పొచ్చు. ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడైన గంగారాంని పోలీసులు గోవాలో ఈ రోజు అరెస్ట్ చేసినట్లు కూడా మనకు సమాచారం అవుతుంది. అయితే ఆయన్ని అరెస్ట్ చేశారు లేదా అదుపులోకి తీసుకొస్తున్నారు అనేది కూడా తెలియాల్సి ఉంది. అయితే గత 10 రోజుల్లో కూడా ఆయన పరారీలో ఉన్నారు. ఆయనపై సుమారుగా 3 ఎఫ్ఐఆర్లు ఇప్పటికి నమోదై ఉన్నాయి. ఒకటి నంబూరి వైస్ దహనం కేసు, మరొకటి ఎగ్జిబిషన్ నిర్వాహకుడు ప్రకృతిపై దాడి కేసు, అలాగే స్వప్న టీడీపీ మహిళా నేత స్వప్న ల్యాండ్ గ్రాబింగ్ కేసులో కూడా ఆయనపై కేసు నమోదైంది. అన్నింటిలో కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్లు ఉండటంతో ఆయన గత 10 రోజులు కూడా బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు. కానీ ఆయనకి యాంటిసిపేట్ బెయిల్ రాకపోవడంతో ఎటకేలకు ఆయన గోవాలో అదుపులో తీసుకున్నట్టు కూడా మాకు సమాచారం పొందుతుంది. ఇవాళ రేపు ఆయన కోర్టు హాజరుపరిచిన తర్వాత జ్యుడిషియల్ రిమాండ్ కూడా అడిగే అవకాశం ఉందని మాకు సమాచారం పొందుతుంది. అయితే అది ఇవాళ వస్తారా రేపు వస్తారా అనేది కూడా మాకు తెలియాల్సి ఉంది. ఎందుకంటే గోవాలో ఉంటున్నారు కాబట్టి గోవాలో అక్కడ వేరే చోట ఏమైనా అరెస్ట్ చేశారనేది కూడా తెలియాల్సి ఉంది. పోలీసు దీనిపై ఎక్కడ కూడా అఫీషియల్ క్లారిటీ ఇవ్వడం లేదు. అఫీషియల్ క్లారిటీ ఇస్తే అది ఈ రోజు రేపు అనేది కూడా మాకు సమాచారం అందే అవకాశం కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ యోగానంద్.